నా పేరు దేవరకొండ జయమ్మ, జనసేన పార్టీ కార్యదర్శి అనంతపూర్. నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి కూతురు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదని, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినాడని, పవన్ కళ్యాణ్ గారికి అనుకోకుండా డిప్యూటీ సీఎం పదవి వచ్చిందని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం కవితకు సరికాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కవితను ఒకటే అడుగుతూ ఉన్నాం, కవిత సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి మీరు చెప్పగలరా? సీరియస్ పొలిటీషియన్ అంటే తీహార్ జైల్లో చిప్పకూడు తింటేనే సీరియస్ పొలిటీషియనా? తీహార్ జైల్లో 5-6 నెలలు శిక్ష అనుభవిస్తేనే సీరియస్ పొలిటీషియనా? నీలాగా అయ్యను అడ్డు పెట్టుకొని ఆ వేల కోట్లు దండుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్ము దాచుకుంటేనే సీరియస్ పొలిటీషియనా? ఇదేనా సీరియస్ పొలిటీషియన్ అంటే? సిగ్గు లేదా నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసము, ప్రజల కష్టాలు చూసి ప్రజలను బాగు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక తండ్రిలాగా ఈరోజు ఆయన ప్రజలకి ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ కష్టం వాళ్ళకి తీర్చేంత వరకు ఆయన నిద్రపోడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ప్రజలకి పంచడమే ఆయనకు తెలుసు, కానీ దోచుకొని దాచుకోవడం పవన్ కళ్యాణ్ గారికి తెలియదని చెప్పి కవితను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో మరి ఈరోజు తిహార్ జైలుకి పోయి అక్కడ చిప్పకూడు తినొచ్చిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే ఇదేనా? ఈ రాష్ట్రంలో సీరియస్ పొలిటీషియన్లు ఇద్దరున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండవది కల్వకుంట్ల కవిత అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సిగ్గుందా కవిత? తెలంగాణ రాష్ట్రం పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టొచ్చిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కబడ్దార్ కవిత, వీర మహిళలని ఇంటికి వచ్చి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన.